వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు, కలెక్షన్లో దుమ్ము రేపుతున్న కల్కి, సిమ్ కార్డ్ మార్పిడికి కొత్త రూల్, కొండగట్టు అంజనను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీకి వివాహాహ్వానం అందించిన నటి వరలక్ష్మి, బచ్చల మల్లిక అల్లరి నరేష్ ఫస్ట్ లుక్, రిజిస్ట్రేషన్ల పేరుతో ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి డబ్బులు వసూలు చేస్తున్నారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సంచలన కామెంట్స్. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరుద్యోగుల నిరసన. డీజిల్ ను చోరీ చేసిన దొంగల ముఠా. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. అమరావతిలో ప్రభుత్వ భవనాల కోసం 1575 ఎకరాలు నోటిఫై చేస్తూ సిఆర్డీఏ ఉత్తర్వులు జారీ. దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పుపెట్టిన ఘటన బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండల పరిధి అద్దేపల్లి దళితవాడలో చోటు చేసుకుంది. పలు చోట్ల గత ప్రభుత్వానికి సంబంధించిన శిలా ఫలకాలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారు. తాజాగా జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభాస్ నటించిన కల్కి 2898 AD కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. రెండో రోజు ఈ మూవీ 107 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వైజయంతి మూవీస్ ప్రకటించింది. దీంతో 2 రోజుల్లో మొత్తం 298.5 కోట్లు సాధించింది. శని, ఆదివారం వీకెండ్స్ కావడంతో వసూలు భారీగా పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మరో 2 రోజుల్లో ఈ సినిమా ఈజీగా 550 కోట్లు దాటేస్తుందని టాక్. సిమ్ మార్పిడికి సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. సిమ్ స్వాప్ లేదా మార్పిడి ద్వారా మొబైల్ నంబర్ పోర్టింగ్ కు అర్హత పొందేందుకు 7 రోజుల నిరీక్షణ సమయం ఉంటుందని వెల్లడించింది. ఈ కొత్త నిబంధన జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఇంతకు ముందు సిమ్ స్వాప్ చేసిన సందర్భంలో నిరీక్షణ సమయం 10 రోజులు ఉండగా తాజా సభలో దాన్ని 7 రోజులకు తగ్గించింది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయ సన్నిధానికి చేరుకున్న ఆయనకు వేద పండితులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ అంజను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేయగా తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పవన్ తిరుగు పయనమయ్యారు. నటి వరలక్ష్మి శరత్ కుమార్, నికోలస్ సచ్చుతల వివాహం జూలై 2న థాయిలాండ్ లో జరగనుంది. ఈ క్రమంలో వరలక్ష్మి పలువురు సెలబ్రిటీలు స్వయంగా కలిసి చెన్నైలో జరిగే రిసెప్షన్ కి ఆహ్వానిస్తున్నారు. తాజాగా తండ్రి శరత్ కుమార్, రాధికతో పాటు కాబోయే దంపతులు ప్రధాని మోదీని కలిశారు. రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డు అందించి ఆయన ఆహ్వానించారు. ఇంత బిజీ షెడ్యూల్లోనూ తమకు టైం ఇచ్చినందుకు ఆమె మోదీకి ధన్యవాదాలు తెలిపారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. అల్లరి నరేష్ హీరోగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా బచ్చల మల్లి. ఈ సినిమాకు సంబంధించి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. నరేష్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో నరేష్ నాటు లుక్ లో అదరగొట్టాడు. ఈ నెల 30న టీజర్ గ్లిమ్స్ విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు శుభ మంగదేవి దర్శకత్వ బాధ్యతలు చూస్తున్నారు. నరనక్కడ్ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి భూముల క్రయ విక్రయాల్లో అవకతవకలు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రిజిస్ట్రేషన్ల పేరుతో లక్షల డబ్బులు వసూలు చేస్తుందని అన్నారు. అంతేకాకుండా తహసీల్దార్ కూడా ఎమ్మెల్యేకు వంతపాడుతూ డబ్బులు ఇవ్వకుంటే రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నారని అన్నారు. తహసీల్దార్లు గనుక పద్ధతులు మార్చుకోకుంటే ఏసీబీ, విజిలెన్స్, కలెక్టర్, చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్స్ చేయనున్నట్లు తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో భూములు క్రయ విక్రయాలను అడ్డుపెట్టుకొని నారాయణఖేడ్ ప్రస్తుత ఎమ్మెల్యే ఈ సంజీవ్ రెడ్డి గారు అధికారులను అడ్డుపెట్టుకొని రియల్ ఎస్టేటర్లను కానీ సామాన్యులను కానీ పీడించి 10 కోట్ల రూపాయలు ఇప్పటికే దండుకోవడం జరిగిందనేది నాకు వచ్చిన సమాచారం. నేను కూడా చాలా మంది నాకు కంప్లైంట్ చేశాను, సార్ ఇట్లా మీరు డబ్బులు వసూలు చేస్తున్నాం. సరే డబ్బులు వసూలు చేశారంటే మీరు ఏమైనా ఉంటే కంప్లైంట్ ఇవ్వండి, నేను మీకు సపోర్ట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ
తీరా ఏం జరుగుతుందంటే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఆ తహసీల్దార్లకే ఈ ఎమ్మెల్యే గారు నా అనుమతి లేకుండా ఏ ఒక్క ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దు, ఏ ఒక్క ఫామ్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయొద్దు, మరి భూములు కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు జారీ చేసిందని చెప్పేసి, ఇది ప్రభుత్వం మీద ఆదేశాలు జారీ చేస్తారు కానీ ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేయరు, కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేసిందని కాబట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేస్తలేరని చెప్పేసి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం వద్ద ప్లక్కార్డులు చేతపట్టి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. డిఎస్సీని 3 నెలలు వాయిదా వేసి ఖాళీగా ఉన్న 25,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్యను పెంచాలన్నారు. ఖమ్మం రూరల్ ఏరియా తిరుమాలయపాలెం శనివారం పిండిప్రోలి గ్రామంలో నూతనంగా ఏర్పాటైన భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న లారీ నుండి 340 లీటర్ల మరో వాహనం డీసీఎం వాహనంలో 100 లీటర్ల డీజిల్ ను దొంగిలించారు. కారులో వచ్చిన దొంగల ముఠా తెల్లవారుజామున 3:30 సమయంలో పైపుల ద్వారా డీజిల్ ట్యాంకులో ఉన్న డీజిల్ ను చోరీ చేశారు. చోరీకి పాల్పడ్డ దొంగల కదలికలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవన నిర్మాణం కోసం 1,575 ఎకరాలు నోటిఫై చేస్తూ సిఆర్డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. నేలపాడు, రాయపూడి, లింగాయపాలెం, శాఖమూరు, కొండరాజుపాలెం గ్రామాల్లో భూములను గుర్తించింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ప్రజాప్రతినిధులు, అధికారుల క్వార్టర్స్ నిర్మించనుంది. ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణం మొదలవగా మిగతా వాటిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు, కలెక్షన్లో దుమ్ము రేపుతున్న కల్కి, సిమ్ కార్డ్ మార్పిడికి కొత్త రూల్, కొండగట్టు అంజనను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీకి వివాహాహ్వానం అందించిన నటి వరలక్ష్మి, బచ్చల మల్లిక అల్లరి నరేష్ ఫస్ట్ లుక్, రిజిస్ట్రేషన్ల పేరుతో ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి డబ్బులు వసూలు చేస్తున్నారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సంచలన కామెంట్స్. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరుద్యోగుల నిరసన. డీజిల్ ను చోరీ చేసిన దొంగల ముఠా. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. అమరావతిలో ప్రభుత్వ భవనాల కోసం 1,575 ఎకరాలు నోటిఫై చేస్తూ సిఆర్డీఏ ఉత్తర్వులు జారీ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.